నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక సిపి రాధాకృష్ణన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య పోరుంటది. ఇక పార్లమెంటు ప్రాంగణంలో పోలింగు ప్రక్రియ ముగియగానే ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాత్రికి ఫలితాలు ఉంటాయి. ఇక ఓటింగ్కు ఇక్కడ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తర్వాత బిజు జనతాదళ్ దూరంగా ఉన్నాయంటే రెండు పార్టీలు మేము ఓట్లింగ్లో పాల్గొన్నాము. ఇక్కడ ఇండియా కూటమికి కానీ అటు ఎన్డీఏ కూటమికి కానీ ఓట్లు వేయమని చెప్పేసి వాళ్ళు అంటున్నారంట. వాళ్ళిద్దరు అట్టున్నారు. కానీ మొత్తం మీద పరిస్థితి ఇలా ఉంది. ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా వరకు పార్లమెంటు నూతన భవనంలోని F101 వసుధలో పోలింగ్ జరుగుతుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. పార్లమెంటు ఉభయ సభ్యులకు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అంటే పోలింగ్లో పాల్గొనడం లేదని బరాస అంటే బీఆర్ఎస్ తర్వాత బిజు జనతాదళ్ ఈ రెండు పార్టీలు ప్రకటించినాయి. కాబట్టి ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యులు బలం ఉంది. అయితే వైకాపా ఇతర పార్టీల మద్దతు కూడా కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీలు మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు. ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసినా ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి. రాజ్యాంగం తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటు వేయాలని విస్తృత ప్రచారం చేశాయి. అయితే ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ హడావిడి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిండు. ఎక్కువ శాతం అయితే సిపి రాధాకృష్ణన్ గెలిచేటువంటి అవకాశమే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు విశ్లేషకులు. ఇక రహస్య బ్యాలెట్ విప్ ఇవ్వకూడదు. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకటన చేసింది. ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉన్నప్పటికీ అందరూ ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ఇక్కడ ఎన్డీఏ కూటమి వాళ్ళు ఎవరు, అక్కడ ఇండియా కూటమి వాళ్ళు ఎవరు, ఎవరికి ఊరికి ఓట్లేస్తారనే విషయం పైన మాత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణన్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు విశ్లేషకులు.